వాణ్యే నమః అంటే సరస్వతి స్వరూపిణి అయిన అమ్మవారికి నమస్కారములని తెలియజేస్తున్నాం. వాక్ స్వరూపం, జ్ఞానస్వరూపం, విద్యాస్వరూపం అన్నీ తనే అయిన దుర్గమ్మకు నమస్కారములు. అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఒక్క మాట కూడా పలకలేం. ఈ సమాజంలో బ్రతకాలి అంటే కూడా జ్ఞానస్వరూపిణి అయిన అమ్మ అనుగ్రహం తప్పనిసరి. మనం అమ్మ నామాలు అర్థం చేసుకుంటుంటే లలితా సహస్రంలో నామాలు కూడా వస్తాయి కదా. అమ్మ జ్ఞాన జ్ఞేయస్వరూపిణి అని. జ్ఞానం, ఆ జ్ఞానమే సరస్వతి స్వరూపం. ఆ జ్ఞానం లేకపోతే ఈ సమాజంలో బ్రతకలేమండి. మరి అజ్ఞానం కూడా అమ్మ స్వరూపం కింద తీసుకోవాలి. మనం అమ్మను గురించిన, ఆత్మను గురించిన చింతన పెరిగితే అండి ఈ సమాజంలో బ్రతకటం చాలా కష్టమైపోతుందండి. అమ్మ గురించిన చింతనలో ఉండే జ్ఞానులు లోకంలో ఉండే సాధారణ జనానికి అజ్ఞానుల కింద కనిపిస్తారు. అదే అజ్ఞేయం అండి. ఇది అర్థమయ్యే జ్ఞానం కలగాలి అన్నా కూడా ఆ వాణి స్వరూప అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి. శ్రీమాత్రే నమః.